సో 500 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాల నిర్మాణము కార్పొరేట్ స్కూల్ లెవెల్లో ఉండాలి. అంటే ఏంటి, మంచి క్లాస్ రూమ్స్ ఉండాలి. తల్లిదండ్రులు కోరుకుంటారు మంచి అట్మాస్ఫియర్లో మా పిల్లవాడు చదువుకోవాలి అని అనుకుంటారు. మంచి భోజనం పెట్టాలి, మంచి ఫ్యాకల్టీ ఉండాలి, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, నిర్మాణాలు చేయాలి, మంచి భోజనానికి ఖర్చు పెట్టాలి. సో ఆ ఖర్చుకి సరిపడా మనకి రావాలి ద్రవ్యం అంటే ఒక 10,000 కుటుంబాలని జీవనాడిలో చేర్చాలి అనే ఒక నియమం పెట్టుకుని అది చేసే ప్రయత్నంలో ఉన్నాము. ఆ దిశలో నడుస్తాం. ఆ దిశలో ఇప్పుడు 4,450 కుటుంబాలు జీవనాడిలో చేరారు. వాళ్ళ యొక్క యోగదానంతో, వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్తో ఈరోజు విద్యారణ్యం నడుస్తుంది. ఇప్పటి వరకు సుమారుగా 9 కోట్ల రూపాయల నిర్మాణాలు పూర్తి చేశాం. ఫేజ్ 1 కన్స్ట్రక్షన్ పూర్తి చేశాం ఇదే రూపంలో. దాంట్లో కొన్ని వరప్రసాద్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు నిర్మాణం కోసం ఇచ్చారు. సంతబాటి వరప్రసాద్ రెడ్డి గారు ఇచ్చారు. మిమ్మల్ని తలుచుకున్నాం ఈ సందర్భంగా. అలాగే ఇంకా కొందరు సహకరించారు. అలా కొంచెం వచ్చినాయి. ఒక 2.5-3 కోట్ల రూపాయల దాకా అలా వచ్చినవి. మిగిలినవంతా ఈ జీవనాడి ద్వారా వచ్చినవే. కాబట్టి మన ఆలోచన అంతా ఏమిటంటే, ఇలా పూర్వ పద్ధతే భిక్షాటన ద్వారానే, అంటే సమాజం యొక్క కంట్రిబ్యూషన్ ద్వారానే విద్యారణ్యం నడవాలి. సో సమాజం అంటే ట్రయాంగిల్ అండి. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఇవ్వాలి, గురుకులం విద్యార్థిని తయారు చేయాలి, సమాజం గురుకులాన్ని పోషించాలి. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లవాడిని డెడికేట్ చేసింది సమాజం కోసం. సమాజం తనలో యోగ్యమైన వ్యక్తుల్ని తయారు చేసుకునే బాధ్యత తీసుకోవాలి. అంతే కదండి. సో వ్యక్తిని తయారు చేసే పనే సమాజం ఒకవేళ చేసుకోలేదనుకోండి, అంటే మంచి డాక్టర్లను తయారు చేసుకోవాలని సమాజమే అనుకోవాలి కదా. ఆ మోడల్ నేను ఇక్కడ తీసుకున్నాను. అద్భుతం, నిజంగా అద్భుతం. ఇందాక మనం సుఖం యొక్క పరిభాష మనం మాట్లాడుకున్నాం అని అనుకున్నాం కదా. మామూలుగా మనం ఇది సుఖం అని అనుకోవటం ఒకటి. అంటే ఉదాహరణకి ఒక జిలేబీ తింటే నాకు చాలా సుఖం అని అనుకుంటే, ఒక జిలేబీ తిన్న తర్వాత, 2వ జిలేబీ తిన్న తర్వాత, 3వ జిలేబీ తిన్న తర్వాత, 4వ జిలేబీ 5వ జిలేబీ దగ్గరికి వచ్చేసరికి ఆ సుఖం పోతుంది. అవును. అలా పోయేది సుఖం కాదు, ఎప్పటికీ సుఖంగానే ఉండాలి. అలాంటి సుఖం, ఎప్పుడూ సుఖంగా ఉండే సుఖం ఎలా వస్తుంది అని మన వాళ్ళు చెప్తారంటే, ధర్మంతో వస్తుంది అంటారు. చాణక్యుల వారు చెప్తారు, సుఖస్య మూలం ధర్మ అంటారు. సో ధర్మం యొక్క ఆచరణ వల్ల శాశ్వతమైన సుఖం వస్తుంది. ఆ సుఖం ఎప్పుడూ సుఖం. అందువల్ల దానికి మన వాళ్ళు ఏం చెప్తారంటే, సాధనలో క్రమంగా సుఖస్య మూలం ధర్మ, ధర్మస్య మూలం అర్థ. అంటే సంపద ఉండాలి మన దగ్గర. నువ్వు ధర్మం చేయాలంటే నీ దగ్గర సత్తా ఉండాలి. మరి సత్తా ఎలా సంపాదించాలి అంటే, అర్థస్య మూలం రాజ్యం అంటాడు. అంటే నీకంటే ఒక ప్లేస్ ఉండాలి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేయాలి, ఒక ధర్మ ప్రతిపాదన చేయాలి అని మీరు అనుకున్నారు అనుకోండి, మీకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. ముందు మీరు ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలి. అంతే కదమ్మా. రాజ్యం అంటారు. సో రాజ్యం ఎలా వస్తుంది అంటే, రాజ్యస్య మూలం ఇంద్రియ జయ అంటారు. ఇంద్రియాలు జయిస్తే మీకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. లేకపోతే ఉదాహరణకి మీరు ఇప్పుడు ఏదో ఒక వ్యవస్థ నడుపుతున్నారు. ఈ వ్యవస్థ నడపాలి అంటే మీ మీద మీకు పూర్తి స్థాయి కంట్రోల్ ఉండాలి. అప్పుడే మీరు అనుకున్న దానికి అనుకున్నట్లుగా చక్కగా నడుస్తూ, దాంట్లో మళ్ళీ అభివృద్ధిని జోడిస్తూ, అనుభవాన్ని జోడిస్తూ, గెలుపు ఓటములను జోడిస్తూ చక్కగా మీరు అభివృద్ధి దిశలో నడుస్తారు. సో ఇంద్రియ జయములను జయిస్తే నీకంటూ ఒక స్థానం ఉంటుంది అంటాడు. మరి ఇంద్రియాలని ఎలా జయించాలి అంటే, ఇంద్రియ జయస్య మూలం వినయ అంటాడు. నీకు వినయం ఉంటే నీ ఇంద్రియాల మీద నీకు పట్టొస్తూ. వినయం ఎలా వస్తుంది మరి అంటే, వినయస్య మూలం వృద్ధోపసేవ. పెద్దలు చెప్పినట్లు వింటే వినయం వస్తుంది. ఇలాగా ఒక శాశ్వతమైన సుఖాన్ని నువ్వు అందుకోవాలి అంటే ఈ మార్గంలో నడవాలి. దాంట్లో వృద్ధోపసేవ, పెద్దలు చెప్పిన మాట వినటం, గురు శుశ్రూషయా విద్య అని కూడా చెప్తారు. సో పెద్దల్ని నువ్వు ఎప్పుడైతే నీ వినయంతో నువ్వు మెప్పిస్తావో, అప్పుడు ఆ పెద్దలకి నీపై అనుగ్రహం కలిగి వాళ్ళు నీకు యోగ్యమైన నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. అది నీ శ్రేయస్సుకి ఉపయోగపడుతుంది అని చెప్తారన్నమాట. అందువల్ల మన వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రతిదానికి వినయం, ప్రతిదానికి చదువు, సంస్కారం అంటూ ఉంటారు. అందువల్ల ఒక వ్యక్తిగా ప్రతిదాన్ని ఒక మెటీరియలిస్టిక్ దృష్టికోణంతో కాకుండా, ఒక దైవ భావంతో, ఒక దాంట్లో ఒక చైతన్యం ఉన్నది అనేటువంటి భావంతో
మనం వ్యవహారం చేయాలి. బట్ట కట్టుకునేటప్పుడు ఈ బట్టలో ఒక దేవత ఉన్నాడు, ఈ బట్టలో ఒక దేవత ఉన్నాడు అంటే దేవతతో, అందుకని దీన్ని కాలుతో తొక్కకూడదు. ప్రతి దాంట్లో భగవద్ భావాన్ని భావిస్తూ వ్యవహారం చేసినప్పుడు మనలోని దివ్య చైతన్యం బయటికి వస్తుంది అని చెప్తారు. అందువల్ల ఆ శాశ్వత సుఖం కోసం మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అప్పుడు ధర్మ మార్గంలో నడవాలి. అంటే నువ్వు తిరుపతి వెళ్ళాలి అంటే తిరుపతికి వెళ్ళే దారిలోనే వెళ్ళాలి. అంటే ఏముంది, హైదరాబాద్ నుంచి నేను ఒక 600 కిలోమీటర్లు ప్రయాణం చేసి తిరుపతి వస్తుందంటే, హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్ళే దారిలో కూడా 600 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే తిరుపతి రాదు కదా. కాబట్టి మనకి ఏమి అంతిమ లక్ష్యము, ఆ అంతిమ లక్ష్యం వైపు వెళ్ళాల్సిన మార్గంలోనే వెళ్ళాలి తప్ప ఇంకో మార్గంలో వెళ్ళి అంతిమ లక్ష్యం అందుకునే అవకాశం ఉండదు. అది అలా చెప్తారు మన వాళ్ళను. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ప్రతి నెల మీ పేరు మీద ఇక్కడ జరిగే రిచువల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన హోమాలు కానీ లేకపోతే యాగాలు కానీ ఏమైనా చేయించుకుంటే వాటి ద్వారా కూడా ఇది నడుస్తోంది కొంతవరకు అని. సో అలా చేయించాలి అని అంటే కనుక ఎంత పే చేయాల్సి ఉంటుంది? ఎంత ఉండదు, యథాశక్తి. ఓహో. ఎవరు ఎంత వీలైతే వాళ్ళు అంత ఇవ్వచ్చు. ఇప్పుడు అంటే నేనేం ఆలోచిస్తానంటే ఇంత అని పెట్టామనుకోండి, అది ఇవ్వలేని వాళ్ళు దాంట్లోంచి దూరం వెళ్ళిపోతారు. కరెక్ట్. అంతకన్నా ఎక్కువ ఇచ్చేవాళ్ళు అంతే ఇస్తారు. అందువల్ల అందరి కోసం ఓపెన్ పెట్టాలి అనే ఉద్దేశం నాకు. మన వాళ్ళు కూడా అలాగే పెట్టారు కదమ్మా, యథాశక్తి అనే శబ్దం ఉంది కదా. అందువల్ల ఒక ప్రైస్ ట్యాగ్ ఏం పెట్టారు, ఎవరి రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఈరోజు ఇంకోటి ఎలా ఉంటుంది, నేను ఈరోజు 100 రూపాయలు ఇవ్వగలను, నేను 100 రూపాయలు ఇస్తాను. కానీ నాకు ఉంటుందిగా, నేను 100 రూపాయలు కాదు నేను 200 ఇస్తే న్యాయంగా ఉండేది అని నాకు అనిపిస్తుంది. కానీ నేను ఇవ్వలేను. కానీ నేను ఎప్పుడో ఇవ్వగలిగిన రోజు నేను ఇస్తాను. ఆ ఫ్లెక్సిబిలిటీ వాళ్ళకు ఉండాలి అనే ఉద్దేశం నాకు. తర్వాత ఇంకోటి ఏమిటంటే, ఇది ట్రాన్సాక్షనల్ అవ్వకూడదు. మీరు డబ్బులు ఇచ్చారు కాబట్టి నేను హోమం చేశాను కాబట్టి మీరు డబ్బులు ఇచ్చారు అని ఉండకూడదు. ఇది ఎలా ఉండాలంటే, మీ యోగక్షేమాల కోసం నేను హోమం చేయాల్సిందే, నన్ను బతికించడం కోసం మీరు ఇవ్వాల్సిందే. ఇది పరస్పర బాధ్యతగా ఉండాలి. అలాంటిది జీవన మార్పిడి వ్యవస్థ లాగా ఆల్మోస్ట్ అంతే, అలాగే ఉండాలి. ప్రతిదీ బాధ్యతగా మనం ఎప్పుడైతే భావించడం మొదలు పెడతామో అప్పుడు హక్కులు పరిరక్షింపబడతాయి. ఇప్పుడు అంతే కదమ్మా. సో సమాజం అందరూ ఎవరి బాధ్యతలు వాళ్ళు చక్కగా నిర్వర్తించారనుకోండి, అందరి హక్కులు రక్షింపబడతాయి. నా హక్కు కోసం నేను పోరాడాను అనుకోండి, అవతల కూడా వాడి హక్కు కోసం పోరాడతారు. ఇక్కడ బాధ్యతలు పోతాయి. సో హక్కులు పోరాటంగా వెళ్ళకూడదు. సో బాధ్యతలు ఎవరికి వాళ్ళు, నేను సరిగా ఉన్నానా, నేను చేయాల్సిన పని సరిగా చేస్తున్నానా, నేను ఈ సమాజం కోసం ఆలోచించాల్సింది నిజంగా నేను ఆలోచిస్తున్నానా అనే ధోరణిలో మన దృష్టికోణాన్ని మార్చుకోవాలి అనేది ఒక ఆలోచన. అద్భుతం నిజంగా. అలాగే ఇప్పుడు ఈ గురుకులం మీరు మొదలుపెట్టి స్థాపించి 5 సంవత్సరాలు కాబోతోంది అని. 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అయిందా? 10 సంవత్సరాలు. అయితే ఈ 5వ తారీఖున 10 సంవత్సరాలు, 4వ తేదీన 8 సంవత్సరాల వార్షికోత్సవం. ఇది విద్యారణ్యం అనే ట్రస్ట్ ఫామ్ చేసి 8 సంవత్సరాలు. ఓహో. అందుకని దానికి 8వ వార్షికోత్సవం చేస్తున్నాం ఈ 4వ తేదీన.